ఈ ఊరు పక్క రాకుండానే నీ కొడుకుని వకీల్కి చదివించావు. తీరా ఇప్పుడు వస్తున్నాడని తెలియగానే ఇంత తొందరపడిపోతున్నావేంటత్తా? దుమ్ము ధూళి లేకుండా ఉంటేనే కదా లక్ష్మీ కళ వచ్చేది. కోడల పిల్ల, నీది లక్ష్మీ కళ. లొడ మాట్లాడకుండా త్వరగా పని చూడు. చెయ్యి పరిసెత్తుండగానేగా నోరు మాట్లాడుతోంది. పట్టణం నుంచి వచ్చేవాళ్ళు మనసు పడేలా ఇల్లు వాకిలి కనపడటం లేదే, అన్ని పాత పడిపోయాయి. ఏం చేద్దాం ఎట్టా చేద్దామని నేను బాధపడిపోతా ఉంటే నువ్వు నన్ను లొడలొడ వాగుతున్నానంటావా? కొద్దిసేపు ఏడుపు చూడత్తా. నీ కోడలి పిల్ల ఇల్లంతా ఎట్టా మార్చేస్తాదో. ఏవతా నీ కొడుకు నాకంటే పొడుగా? ఎందుకే అలా అడుగుతున్నావు? లేదు, తెలుసుకుంటే అందుకు తగ్గట్టు నేను పెరగొచ్చు లేదా పొట్టవుదామని అందుకడిగా. ముందు పని చూడు. ఏ సాపలమ్మాయి, మా చెల్లెలు పెద్ద మనిషైంది, సాపేయడానికి రమ్మంటే రాలేదే? ఏయ్, ఎవరే నువ్వు? నా కోడల్ని చాపలమ్మాయి అంటున్నావు? నా కోడలు చాప వేయడానికి రాదు, నువ్వు పో. అట్ట పెట్టత్తా. నువ్వు కాని కోడలా? పట్నం కుర్రాడు మోర్చిపోయేలాగా ఇల్లంతా మెరిసిపోతా ఉంది. ఇక మిగిలింది ఈ ముత్యాలు మెరిసిపోవడం ఒక్కటే. అత్తోయ్, ఇల్లు ఎట్టా ఉంది? మెరిసిపోవడంలే? నీ కొడుకు వచ్చేలోగా 10 నిమిషాలు వచ్చేస్తా. ఏంటి ప్రకాష్, ఇంకా కాన్వకేషన్ జరగలేదు, అప్పుడు నల్లకోటేసిన ఉండి. ఈ డ్రెస్ లో చూస్తేనే మా అమ్మ సంతోషపడుతుందిరా. ఓహో, ముందుగానే గుర్తించుకున్నావా? కళ్ళు మూస్తే ఎవరో నాకు తెలియదా? ఎన్నేళ్లగా నిన్ను చూస్తున్నానే కోడల పిల్ల. ఇన్నాళ్ళు నువ్వు చూసిన ముత్యాలు ఏరత్తా, ఇప్పుడు నువ్వు చూడబోయే ముత్యాలు ఏరే. ఏమిటి ఇది? జాతరలో అమ్మోర్లా సింగారించుకుని వచ్చావు? మరి ఇల్లు ఒకటే మెరిసిపోతే సరిపోద్దా? నేను కూడా మెరిసిపోవాలి కదా, అప్పుడే కదా చూసేవాళ్ళ కళ్ళకి ఇంపుగా ఉంటది. అందుకే హడావుడుగా అలంకరించుకొని ఉన్న పడగా పరిగెత్తుకొచ్చేసాను. ఎక్కడా నీ కొడుకు ఇంకా రాలా? అమ్మా, ఇతనే నీ కొడుకా? అమ్మా ప్రకాష్, అమ్మా, నువ్వు ఆశపడినట్టే నేను వకీలయ్యానమ్మా. బాబు, నా బిడ్డ వకీలయ్యాడు. ప్రకాష్, నీ కన్న తల్లిని చెప్తున్నాను. న్యాయమైన కేసు ఎవరి కేసైనా సరే అది నువ్వు వాదించాలి. అందుకు ప్రతిఫలంగా 36 రూపాయల 50 పైసలు మాత్రమే తీసుకోవాలి. ఏంటమ్మా బాటా చెప్పుల్లా రేట్ చెప్తున్నావు? కారణం ఉంది. సరేమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఎవరు బాబు ఈ అబ్బాయి? అమ్మా, ఇతను. ప్లీజ్ ప్రకాష్, మా వంశం గురించి నేనే చెప్తాను. పాలడుగు పాపయ్య గారు అబ్బాయినండి, పేరు కృష్ణమూర్తి అండి. 10 ఢిల్లీ గదులు మాకున్న ఆస్తి అన్ని అమ్మేసి వకీలు చదువుకి వెళ్ళానండి. 10 గదులు పోయాయి, వకీలు చదువు పోయింది. అందుకని మన ప్రకాష్కి వచ్చే కేసులకి మంచి ఐడియాలు ఇద్దామని వచ్చానండి. కాదు, అడ్వైజ్. 10 గేదెలతో పాటు 11వ గేదెగా పుట్టుంటే మీ అమ్మా నాన్నలైనా పాలేమి 10 రూపాయలు సంపాదించుకునేవాళ్ళు. నీలాంటి వాడికి ఎందుకు వకీలు చదువు? నువ్వు ఊరుకోత. ఈ ఊర్లో వకీలంటూ నీ కొడుకు మాత్రమే ఉండాలి. నీ కొడుకు వకీలు, ఈడు వకీలా? మొహం చూడు. ఎవరు మీ కొండముచ్చో? దొన్నపల్లి తెల్ల సొక్క వేసినట్టున్నావు, నన్ను కొండముచ్చంటావా? నువ్వు పాలాడు కిట్టమూర్తివైతే నేను ఈత కొట్ట ముత్యాల్ని. ఈవిడ నా అత్త. ఏయ్, దూరంగా నించో. ఎవరే నీ కత్తగారు? నేను మీ నాన్నకు తోడబుట్టిందానా లేక నీ మేనమావ పెళ్ళానా? వచ్చిన వాళ్ళతో వాగడం మానేసి సంతక టైం అయింది, నువ్వెళ్ళు. ఎవరమ్మా? కావాల్సిన వాళ్ళమ్మాయా? అదేం కాదు బాబు, ఎవరో చాపల ముక్కునే పిల్ల, అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. నువ్వు రా. నిన్ను ఊరికే వదలను. ఓసిపాడు ముసల్దానా, కొడుకొచ్చిన సంతోషంలో ఒళ్ళు పాయి తెలియకుండా నన్నే మర్చిపోయావా?
నువ్వు ఇక్కడే ఉన్నావా లేక ఆకాశంలో ఎగురుతున్నావా? ఏం బాబు, రేపే నువ్వు కోర్టుకు వెళ్ళి జడ్జి ముందు వాదిస్తావుగా? నీకెంత తొందర చూడు, కోర్టుకు వెళ్ళడానికి కొంచెం టైం పడుతుందమ్మా. ఏం బాబు, చదువు పూర్తవగానే కోర్టుకు పోవడం కుదరదు. డిగ్రీ రావడానికి 2 మాసాలు పడుతుంది. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి వాదించవచ్చు. ఇంకా 2 మాసాలు పడుతుందా? అవునమ్మా. వేడి ఫోటో ఎందుకమ్మా ఇక్కడ తగిలించు? బాబు అలా అనకు. ఏదేమైనా ఆయన నీ కన్న తండ్రి. అమ్మా, కట్టుకున్న పెళ్ళాన్ని కట్టుబట్టలతో ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు. వాడిని తండ్రి అనుకోమంటావా? ఆయన నన్ను వదిలిపెట్టి వెళ్ళినా ఆ బంధాన్ని నేను వదులుకోలేను. ఈ రోజు మీ అమ్మ ఇలా పసుపు కుంకాలతో ఉండడానికి కారణం ఆయనే బాబు. నీ సంతోషం నాకు ముఖ్యం. మన సంతోషం అటుంచు. నిన్నిలా చూస్తే నాకంటే ఎక్కువ సంతోషపడే వ్యక్తి ఒకరున్నారు. ఎవరమ్మా? రా చూపిస్తాను. Please subscribe to iDream. Please subscribe for more videos.